ఒకవైపు అపారమైన మొఘల్ సామ్రాజ్యం, మరోవైపు ఒంటరిగా తన గౌరవం కోసం నిలబడిన ఒక రాజు. లొంగిపోవడానికి ససేమీరా అని రాజభోగాలను వదిలి అడవుల పాలైన ఆ వీరుడి కథే ఇది. పదండి, ఎప్పటికీ తలవంచని ఆ రాజు మహారాణా ప్రతాప్ కథలోకి వెళ్దాం. వింటుంటేనే రోమాలు నిక్కబడుచుకుంటున్నాయి కదా. ఈ మాటలు కేవలం పొగడ్తలు కాదు, ఒక మహాసామ్రాజ్యాన్నే ధిక్కరించిన ఒక యోధుడి సంకల్పానికి నిలువుటద్దం. నిజానికి ఈ మాటలే మహారాణా ప్రతాప్ జీవితానికి పునాది. ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. ఆ కాలంలో ఎందరో గొప్ప గొప్ప రాజులే మొఘలులకు లొంగిపోయారు. మరి ఈయన ఒక్కరే ఎందుకంత గట్టిగా నిలబడ్డారు? ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుతూ ఆయన ప్రస్థానాన్ని చూద్దాం. సరే, ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది అసలు ఎవరి మేవాడ్ సింహం, ఎక్కడ మొదలైందాయన కథ? 1572వ సంవత్సరం మేవాడ్ సింహాసనంపై ప్రతాప్ అడుగుపెట్టారు. అది కేవలం ఒక పట్టాభిషేకం కాదు, అది తన భూమిని, తన ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రాణం పోయినా కాపాడతానని ఆయన చేసిన ఒక భీషణ ప్రతిజ్ఞ. ఆ క్షణం నుంచే ఆయన పోరాటం మొదలైంది. ఇప్పుడు మనం ఆయన జీవితంలోకి ఒక పెద్ద తుఫాన్లా వచ్చిన ఆ సంఘర్షణ గురించి మాట్లాడుకుందాం. ఇది ఆయన దృఢసంకల్పానికి పెట్టిన అతి పెద్ద పరీక్ష. చూడండి, అప్పటి మొఘల్ చక్రవర్తి అక్బర్ రాజపుత్ర రాజ్యాలన్నిటినీ తన కిందకి తెచ్చుకోవాలని చూస్తున్నాడు. చాలామంది తలవంచారు. కాని ప్రతాప్ ముందు రెండే దారులున్నాయి. ఒకటి బానిసత్వంతో కూడిన రాజభోగాలు, 2 గౌరవంతో కూడిన అరణ్యవాసం. ఆయన రెండో మార్గాన్ని ఎంచుకున్నారు. ఆయన తీసుకున్న ఈ నిర్ణయం ఒక భయంకరమైన యుద్ధానికి దారితీసింది. ఇప్పుడు మనం ప్రతాప్ జీవితంలోనే అత్యంత కీలకమైన ఘట్టం హల్దీఘాటి యుద్ధం గురించి తెలుసుకుందాం. ఈ నంబర్స్ ఒకసారి చూడండి. ఒకవైపు అక్బర్ పంపిన 80,000 మంది సైన్యం, మరోవైపు ప్రతాప్ దగ్గరున్నది కేవలం 20,000 మంది. అంటే 4 పెద్ద సైన్యం. అయినా సరే ఆయన వెనకడుగు వెయ్యలేదు. ఇది మామూలు ధైర్యం కాదు. ఆ భీకర యుద్ధంలో మనుషులే కాదు, జంతువులు కూడా తమ విశ్వాసాన్ని చాటుకున్నాయి. ప్రతాప్ ప్రాణస్నేహితుడు ఆయన గుర్రం చేతక్ తన యజమానిని కాపాడటానికి ప్రాణాలకు తెగించింది. తీవ్రంగా గాయపడినా ప్రతాప్ను సురక్షితంగా యుద్ధభూమి నుంచి బయటకు తీసుకెళ్లి ఆ తర్వాతే ప్రాణాలు విడిచింది. చేతక్ త్యాగం చరిత్రలో నిలిచిపోయింది. హల్దీఘాటి యుద్ధం ఒక ముగింపు కాదు. నిజానికి అసలైన పోరాటం ఇప్పుడే మొదలైంది. ఆ స్వాతంత్ర్యం కోసం ప్రతాప్, ఆయన కుటుంబం ఎలాంటి మూల్యం చెల్లించారో ఇప్పుడు చూద్దాం. యుద్ధంలో ఓడినా ప్రతాప్ ఆశ వదులుకోలేదు. ఆరావళీ పర్వతాలనే తన కోటగా చేసుకున్నారు. అడవిలో దొరికే దుంపలు, పండ్లతోనే జీవించారు. ఆయన కుటుంబం ఆకలితో అలమటించింది. అయినా సరే అక్బర్ పంపిన సంపదను, రాజభోగాలను ఆయన కన్నెత్తికూడా చూడలేదు. ఎందుకంటే ఆయనకు స్వేచ్ఛ ప్రాణం కన్నా విలువైంది. ఓటమి తర్వాత కుంగిపోవడం చాలా సులభం. కాని ప్రతాప్ అలా కాదు. ఒక ఫీనిక్స్ పక్షిలా బూడిద నుండి మళ్లీ ఎలా పైకి లేచారో, తన రాజ్యాన్ని ఎలా పునర్నిర్మించారో చూద్దాం. ఆయన కేవలం ఒక గొప్ప యోధుడే కాదు, ఒక విజన్ ఉన్న నాయకుడు కూడా. చావెణ్ణు కొత్త రాజధానిగా చేసుకుని చెల్లాచెదురైన సైన్యాన్ని మళ్లీ ఒక్కటి చేశారు. గ్రామాలను పునరుద్ధరించి మేవాడు ప్రజలలో మళ్లీ ఆత్మగౌరవాన్ని నింపారు. ఇది ఆయన వ్యూహాత్మక నైపుణ్యానికి ఒక పెద్ద నిదర్శనం. ఇంత పోరాటం, ఇన్ని త్యాగాలు, మరి చివరికి ఆయన మనకు వదిలివెళ్లిన వారసత్వం ఏంటి చూద్దాం. ఆయన జీవితకాల పోరాటం వృధా పోలేదు, అస్సలు పోలేదు. ఆయన కన్నుమూసే సమయానికి మేవాడ్ గడ్డమీద మళ్లీ స్వేచ్ఛా పతాకం ఎగురుతోంది. ఇది ఆయన అలుపెరుగని పోరాటానికి దక్కిన గొప్ప విజయం. కాబట్టి మహారాణా ప్రతాప్ కథ మనకు కొన్ని విషయాలు చాలా స్పష్టంగా చెబుతోంది. మొదటిది, గౌరవం సంపద కన్నా గొప్పది. రెండవది, స్వేచ్ఛ సౌకర్యం కన్నా గొప్పది. ఇక మూడవది, అత్యంత ముఖ్యమైనది, ధైర్యముంటే మహాసామ్రాజ్యాలను కూడా ఎదిరించవచ్చు. ఆయన చారిత్రక పోరాటం మనందరి ముందు ఒక ప్రశ్ననుంచుతుంది. సుఖంగా బతికే అవకాశం ఉన్నా దాన్నే కాదని గౌరవంగా బతకడాన్ని ఎంచుకోవడం అంటే అసలు అర్థమేంటి? ఈ ప్రశ్నతోనే ఈ విశ్లేషణను ముగిద్దాం. దీని గురించి కాస్త ఆలోచించండి.